రండి 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 రండి, మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి 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 రండి, మన తండ్రి దేవుని ఆరాధించండి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో అందరూ కలిసి ఆరాధించండి. అందరూ కలిసి ఆరాధించండి. రండి 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 రండి, మన తండ్రి దేవుని ఆరాధించండి. ఓ నజరేయుడా, నీడలు నడిపించవా. ఓ నజరేయుడా, నీ నీడలు నడిపించవా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించగ నేర్పించు. ఆరాధించెదము ఆరాధించెదము. రండి 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 రండి, మన తండ్రి దేవుని ఆరాధించండి. రండి రండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు దొండేటి బాలరెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దొండేటి అన్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం ముత్యాలంపాడు విచారణ కీర్తిశేషులు దారా దాసు మరియు తోట వెంకటేశ్వరరావుల వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా దారా అంతోనీ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గుడివాడ మాణిక్యం అన్నమ్మ రెడ్డి రాయప్ప అన్నమ్మ శౌరిలాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం సహాయమాత విచారణ విప్పల మడక గ్రామం 2వ జన్మదినం జరుపుకుంటున్న జశ్విత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జ్ఞానమును, మంచి భవిష్యత్తును ప్రసాదించమని కృతజ్ఞతాబలిని ముత్తమాల రమేష్, కళ్యాణి, మన్నెమ్మ, బాబు, మేరమ్మ, బెంజీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అర్పిస్తున్నారు. ఫ్రాన్సినా సైమన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభువు తన యొక్క తరము వారిపై, తాను జీవించి ఉన్నటువంటి సమయములో ఉన్నటువంటి తరము వారిపై ఫిర్యాదు చేయటాన్ని మనం వింటున్నాం. ఆయన ఫిర్యాదు చేయటానికి, వారి మీద కోపాన్ని, అసహ్యాన్ని తెచ్చుకోవటానికి గల కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏమనగా దేవుని యొక్క చిత్తాన్ని ఆ ప్రజలు తెలుసుకోకుండా ప్రభు యొక్క బోధనలను చూచి, అదే విధముగా ఒక పక్క బప్తిస్మ యోహాను బోధనలను చూచి, మరొక ప్రక్క యేసు ప్రభు బోధనలను చూచి వాటిని విశ్వసించకుండా తిరిగి బప్తిస్మ యోహాను మీద,
యేసు ప్రభు మీద ఆ ప్రజలు ఎదురు దాడి చేయటాన్ని ప్రభువు ఖండిస్తున్నారు. అనేక సార్లు మనము కూడా భగవంతుడు మనకిచ్చేటటువంటి నేర్పించేటటువంటి అంశాలలో పాఠాలలో అన్నీ నేర్చుకోకుండా మనకు ఏదైతే ఇష్టమో దానిని మాత్రమే మనం స్వీకరిస్తూ ఉంటాం. ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందుగా అటువంటి తప్పిదములను తలచుకొని మన యొక్క పాపములను క్షమించమని ఆ కరుణామయుని యొక్క శరణు వేడుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ ఏకైక కుమారుని ఆగమనమును జాగరూకతతో నిరీక్షించునట్లు మమ్ము దీవింపుము. మా రక్షకుడైన క్రీస్తు ప్రబోధించిన విధముగా వెలుగుచున్న దీపములను చేతబూని భక్తి విశ్వాసములతో అతనికి ఎదురేగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ప్రభు ఉపదేశము మన మేలు కొరకే. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము వచనములు 17 నుండి 19 వరకు. మిమ్ము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు. నేను మీ ప్రభుడను దేవుడను. నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును. మీరు నడవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలు పాటించి ఉండిన ఎడల మీరు పొంగి పారెడు నది వలె వృద్ధి చెంది ఉండేటివారు. మీ విజయము సముద్ర తరంగం వలె ఒప్పి ఉండేటిది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు. మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యకు అందక ఉండేటిది. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు నిన్ను అనుసరించువారు, ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గము నడవనివాడు, అపహాసపులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో చదువుచు
రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభు నిన్ను అనుసరించువారు ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారంలో నడువక అంధకారంలో నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును పడయును. అందరూ ప్రభు నిన్ను అనుసరించువారు ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారంలో నడువక అంధకారంలో నడువక జీవపు వెలుగును పొందును. జీవపు వెలుగును పొందును. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. సర్వ సృష్టికి మూలమతడే, సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే, సకల ప్రాణుల జీవమతడే. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. పుడమిలోని జీవుల కన్నా మాటలెరిగిన మనిషి మిన్నా, పుడమిలోని జీవుల కన్నా మాటలెరిగిన మనిషి మిన్నా. ఆ జీవులను బ్రతికించిన, ఆ జీవులను బ్రతికించిన, నన్ను కూడా బ్రతికించడా, నన్ను కూడా బ్రతికించడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము వచనములు 16 నుండి 19 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 11 వచనములు 16 నుండి 19 వరకు. ఆ దినములలో యేసు జన సమూహములతో ఇట్లనెను, ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైరి, విలపించితిమి, కానీ మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు.
యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనుష్య కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపులకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవ జ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను ప్రజల మధ్యకు వచ్చి కాలము సమీపించినది, మీరు మారు మనస్సు పొందుడు, దేవుని వైపు తిరుగుడు అని చెప్పినప్పుడు బప్తిస్మ యోహాను చెప్పినటువంటి ఆ మాటలు ప్రజలకు నచ్చలేదు కాబట్టి వాటిని స్వీకరించలేదు. వారి యొక్క మనస్సులను నొప్పించే విధముగా ఆయన మాట్లాడాడు కాబట్టి బప్తిస్మ యోహాను మీద నిందలు వేశారు. ఏమని నిందలు వేశారు? బప్తిస్మ యోహాను యొక్క జీవిత శైలిని చూచి, ఆయన ఉపవాసాలు ఉండటాన్ని చూచి, ఎడారిలో ఉండటాన్ని చూచి, భోజనము సరిగా పుచ్చుకొనకపోవటాన్ని చూచి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రజలు అతనికి దయ్యం పట్టింది అన్నటువంటి అపవాదును బప్తిస్మ యోహాను మీద వేశారు. అదే విధముగా యేసు ప్రభువు బప్తిస్మ యోహాను తరువాత వచ్చి ప్రజలకు కూడా మీరు మారు మనస్సు పొందాలి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని చెప్పినప్పుడు, తన సొంత ప్రజలను వేలెత్తి చూపించినప్పుడు, పాపుల మీద ప్రేమను చూపించినప్పుడు, పుణ్యాత్ముల వలె నటిస్తున్నటువంటి పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఆయన ఖండించినప్పుడు, మీరు సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు అని వారిని ఆయన తిరస్కరించినప్పుడు అది కూడా వారికి నచ్చలేదు కాబట్టి మళ్ళీ ప్రభువు మీద అపవాదును మోపుతున్నారు. అయితే ఈసారి ప్రభువు మీద వీరు మోపేటటువంటి అపవాదు బప్తిస్మ యోహాను మీద మోపినటువంటి అపవాదుకు విరుద్ధమైనది, వ్యతిరేకమైనది. ఏ విధముగా అనగా, బప్తిస్మ యోహాను భోంచేయకపోతే అతనికి దయ్యం పట్టిందన్నారు. కానీ యేసు ప్రభువు పాపులతో, సుంకరులతో, అందరితో కలిసి భోజనం చేస్తూ ఉంటే అతన్ని భోజన ప్రియుడు అని పిలిచారు, మద్యపాన రతుడు అని, పాపులకు మిత్రుడు అన్నటువంటి అపవాదును యేసు ప్రభువు మీద వేశారు. మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రజల యొక్క మనస్తత్వం, ప్రజల యొక్క బుద్ధి అంటే ఏం చేసినా కూడా ఎదుటి వానిని వేలెత్తి చూపించవచ్చు. భోజనం చేయనందుకు బప్తిస్మ యోహానుని తిట్టినటువంటి, దూషించినటువంటి వారు భోజనము చేసినందుకు ప్రభువుని దూషించారు. అంటే ఇక్కడ క్రియ ఒక్కటే అయినా, చేయకపోయినా అనేవారున్నారు, చేసినా అనేవారున్నారు. అందుకే ప్రభువు ఈ తరము వారిని, తన తరము వారిని ఎవరితో పోలుస్తున్నారనగా, అంగటి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారేమంటున్నారు? మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి కానీ మీరు నాట్యం ఆడరైరి. ఏమిటి ఈ మాటల యొక్క ఉద్దేశము? ప్రభువు పరలోక రాజ్యము సమీపించినది అన్నటువంటి వాయిద్యమును మ్రోగించాడు కానీ దానిని ఎవరు కూడా స్వీకరించలేదు. ఆయన పిలుపును తిరస్కరించారు. అందుకే ప్రభువు తన తరము వారిపై ఈరోజు మండిపడుతూ, కోపపడుతూ ఇటువంటి మాటలు పలికారు. మరి అనుదిన జీవితంలో మనము కూడా ఈ పిల్లల వలె ఉండి ఉండవచ్చు. ఎందుకంటే బప్తిస్మ యోహానుని కూడా ఇతనికి మతి భ్రమించింది అని దూషించారు. యేసు ప్రభువును కూడా ఇతనికి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు, ఆయనకి ఏమన్నా దయ్యం పట్టిందా అని యేసు ప్రభువుని కూడా వీరు దూషించారు. అందుకే ఈ తరము వారిని ఎవరితో పోల్చగలను అని చెప్పినటువంటి ప్రభువు ఏం పని చేసినా, ఏ విధముగా ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని చూడకుండా, దేవుని యొక్క మాటను వినకుండా అన్ని విషయాలను తమకు మరల్చినట్టుగా, తమకు తగినటువంటి విధముగా మార్చుకొని ఇతరులను ఏ విధముగా దూషిస్తారో అన్నటువంటి దానికి ఉదాహరణగా ఈ బప్తిస్మ యోహానుని ప్రజలు దూషించటం, ఆయన మీద అపవాదు వేయటం, అదే విధముగా యేసు ప్రభువుని దూషించటం, అపవాదు వేయటాన్ని మనం చూస్తున్నాం. మరి మనందరం కూడా అనేక సందర్భాలలో ప్రజలను తారసపడుతూ ఉంటాం. మనం ఏం చేసినా కూడా
గొనిగేటటువంటి ప్రజలు ఉంటారు. మనం ఏం చేసినా కూడా, మంచి చేసినా కూడా దానిలో చెడును చూచేటటువంటి ప్రజలు ఉంటారు. అయితే ప్రభువు ఏ విధముగా తన తరము వారిని ఎదుర్కొన్నారో మనందరము కూడా ఆ విధముగా ఎదుర్కోవాలి. ఒక తాత మనవడు గురించి చెప్పబడినటువంటి కథ మీరు వింటారు. ఒక తాత మనవడు తమకున్నటువంటి గాడిద పిల్లను మార్కెట్లో అమ్మివేయటానికి దాన్ని తీసుకొని పోతూ ఉన్నారట. తీసుకొని పోతూ ఉండగా అది గాడిద పిల్ల కదా అని చెప్పి దాని మీద ఎక్కకుండా నడిపించుకొని పోతూ ఉన్నారు తాత మనవడు. ఒక కూడలి దగ్గరకు రాగానే కొంతమంది ప్రజలు దానిని చూచి, ఈ తెలివి తక్కువ లాగా ఉన్నారు వీళ్ళిద్దరూ, చక్కగా గాడిద ఉండగా గాడిద మీద ఎక్కిపోవచ్చు కదా అని గాడిద మీద ఎక్కకుండా గాడిదను ఒట్టిగా నడిపిస్తూ ఉన్నందుకు ఒక కూడలి దగ్గర ప్రజలు ఈ తాత మనవన్ని అపవాదు వేసి తిట్టారు. సరేనని కొంచెం దూరం పోయిన తర్వాత తాత ఏం చేశాడంటే, ఇట్లా గాడిద మీద ఎవరు ఎక్కలేదని ప్రజలు తిడుతున్నారు కదా అని మనవన్ని ఎక్కిద్దామని చెప్పి మనవన్ని ఎక్కి కూర్చోబెట్టి తాను గాడిదను నడిపించుకుంటూ కొంచెం దూరం వెళుతున్న తర్వాత మరొక కూడలి దగ్గర ప్రజలు దీన్ని చూచి, అంత ముసలాయన నడుచుకుంటూ పోతుంటే ఈ పిల్లగాడు వీడికేం రోగం, గాడిద మీద ఎక్కకుండా నడవచ్చు కదా, తాతయ్యని నడిపించకుండా తాతని ఎక్కించి ఈ కుర్రవాడు కదా, వీడికి శక్తి ఉంది కదా, నడవచ్చు కదా అని పిల్లగాన్ని తిట్టారు. సరేనని పిల్లగాడు కొంచెం దూరం పోయిన తర్వాత ప్రజలు నన్ను తిడుతున్నారని చెప్పి కిందకి దిగి తాతను కూర్చోబెట్టి వీడు నడవటం మొదలుపెట్టాడు. కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ తాతను చూచి, నీకేం పోయే కాలం వచ్చిందిరా, చిన్న పిల్లగాన్ని నడిపిస్తూ నువ్వు దున్నపోతులాగా ఉన్నావు, గాడిద మీద ఎక్కి కూర్చున్నావు, పిల్లగాన్ని నడిపిస్తున్నావు, పాపం అభం శుభం తెలియని చిన్న పిల్లగాడు, వాడు అలసిపోతాడు కదా అని తాతని తిట్టారు. సరేనని ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు ఎక్కి నాకు ఒకడెక్కితే ఒకడిని తిడుతున్నారని చెప్పి ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. ఈసారి తాత మనవాడు ఇద్దరెక్కి గాడిదెక్కి కూర్చున్నారు. కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోడెల్లో ప్రజలు చూచి, మీకేం పోయే కాలం వచ్చిందిరా, దున్నపోతుల్లాగా ఇద్దరు ఎక్కి ఆ అమాయక జంతువు మీద, అది పాపం నోరు లేని జంతువు మీద మీరు ఇంత బరువుని మీరు మోపుతున్నారు అని మళ్ళీ ఇద్దరిని తిట్టారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమనగా, యేసుప్రభు భోజనం చేసినందుకు, పాపులతో కలిసి తిరిగినందుకు, పాపులను చేరదీసినందుకు దూషించబడ్డాడు. కానీ బప్తిస్మ యోహాను మాత్రం తాను ఒంటరిగా ఎడారిలో ఉండి ఆయన ఏకాంత జీవితాన్ని జీవిస్తున్నందుకు ఆయనను కూడా తిట్టారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన జీవితంలో ఈ పిల్లల మనస్తత్వం, తెలుగులో 2 పదాలు లేవు కానీ ఆంగ్లంలో 2 పదాలు ఉన్నాయి, చైల్డిష్ అండ్ చైల్డ్ లైక్. చైల్డ్ లైక్ అంటే ప్రభువు చిన్నపిల్లలను తీసుకొని మీరు వీరి వలె మారినని తప్ప పరలోక రాజ్యములో స్థానము లేదు అని ఎందుకు పలికారో అటువంటి మనస్తత్వాన్ని చైల్డ్ లైక్ మనస్తత్వం అంటారు. కానీ చైల్డిష్ అంటే మాత్రం అది మంచిది కాదు. చైల్డిష్ అంటే స్వార్థముతో కూడుకున్నది. చైల్డిష్ అంటే ఏ పని చేసినా కూడా ఎదుటి వానిలో లోపాన్ని వెతికేటటువంటి మనస్తత్వం. అటువంటి మనస్తత్వాన్ని ప్రభు ఈరోజు ఖండిస్తున్నారు కనుక మనము కూడా అటువంటి మనస్తత్వం లేకుండా ఉన్నట్లుగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరుస్తాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. ఈ ఆగమన కాల సమయంలో మేమింకా మీకు సమీపముగా ఉండి మీ హృదయమును కలిగి ఉండేటటువంటి బిడ్డలముగా మాకు మంచి హృదయాన్ని సత్క్రియల ద్వారా చేయనట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబములను మీకు అర్పిస్తూ ఉన్నాము. ఆ కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి వారి యొక్క అవసరాలను మీరు గుర్తించి మీ చిత్త ప్రకారము వాటిని అనుగ్రహించమని, జన్మదినోత్సవాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులను హేరాళముగా ఆశీర్వదించి బంగారు భవిష్యత్తుతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరినీ ఈ సమయంలో ఈ పవిత్ర పీఠము చెంత మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి యొక్క సహృదయానికి గాను, ఉదారమైనటువంటి మనసుకు గాను వారిని హేరాళముగా దీవించి, వారు చేస్తున్నటువంటి ఈ త్యాగము సత్ఫలితాలను ప్రసాదించి ప్రపంచమంతటా దివ్యవాణి టీవీ ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లి మనుషులలో ఉన్నటువంటి లోటుపాట్లను, మనుషులలో ఉన్నటువంటి నిస్సహాయతను గుర్తించి వాటిని తొలగించుటకు ఆత్మీయ అనుగ్రహముల ద్వారా వారి భవిష్యత్తు మీద ఆశను, విశ్వాసమును, సంతోషమును ఇచ్చేటటువంటి వాక్యాన్ని దివ్యవాణి టీవీ ఇంటింటా తీసుకుని వెళ్ళుటకు కావలసిన వరములను మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వైరస్తో పోరాడుతున్నటువంటి ప్రపంచాన్ని దీవించండి. అనేక మంది శాస్త్రవేత్తలు దీనికి కావలసిన మందు కోసం ప్రయత్నిస్తూ ఉండగా మీరు వారిని ప్రేరేపించండి. వారి యొక్క తెలివితేటలను మీ యొక్క జ్ఞానముతో నింపండి. తద్వారా అతి త్వరలో మేము దీనిని జయించి అందరం కూడా సాధారణ స్థితికి వచ్చినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. ఆదరించి ఆశీర్వదించి, ఆదరించి ఆశీర్వదించి ప్రీతితో మమ్మిల దీవించు దేవా, ప్రీతితో మమ్మిల దీవించు దేవా. సంతోషముతో సకలము నీకై సమర్పింతు దేవా, గైకొనరావా. సంతోషముతో సకలము నీకై. సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేమర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్మాదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమాగమనమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను.
పునరాగమమున అతడు మహిమా ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానముది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఇశ్రాయేలు దేవుడు పంచిన దివ్య భోజనం, ఆకలి తీర్చిన భోజనం, దేవుని ప్రేమకు సాక్ష్యము. భుజించిరి, స్తుతించిరి, కరుణించిన దేవుని పోషించెను, నడిపించెను ఎడారి సీమలో. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు, ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి సంతృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధముగా గ్రహించి
స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దివ్యవాణి టీవీ నిర్వహిస్తున్నటువంటి క్రిస్మస్ పోటీల గురించి వివరించాలనుకుంటున్నాను. నిజానికి నిన్నటి రోజుతో రిజిస్ట్రేషన్ ముగిసింది, కానీ మరొక రోజు ఈరోజు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనాలనుకుంటే వారు ఈరోజు కూడా మీకు సమయం ఉంది. వెంటనే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం మీకు తెలియనట్లయితే దివ్యవాణి టీవీకి ఫోన్ చేయండి. మీకు ఫోన్లో ఒక లింక్ పంపిస్తారు, ఆ ఫామ్. దాన్ని క్లిక్ చేసి ఫోన్లోనే మీ పేరు, మొబైల్ ఫోన్ నింపినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లే. 4 రకాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది క్రిస్మస్ సందేశం. 1 నిమిషంలో మీరు వీడియో తీసి ఆ వీడియోలో క్రిస్మస్ అంటే మీకు ఏమిటి అన్నటువంటి దాని గురించి మీరు సందేశాన్ని రికార్డ్ చేసి పంపండి. ఈ పోటీలలో మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, ఆ తర్వాత 5గురికి కన్సులేషన్ బహుమతులు 5 కలవు. ఆ తర్వాత రెండవ పోటీ క్రిస్మస్ బృందగాన పోటీ. సోలో సింగింగ్ కాదు, ఒక్కరు పాడేది కాదు. ఇది కనీసం 6 నుంచి 10 మంది వరకు గాయక బృందముతో ఏదైనా తెలుగు క్రిస్మస్ పాటను పాడాలి. సంగీతం ఉపయోగించుకోవచ్చు, కానీ ట్రాక్స్ పెట్టుకోకూడదు. ఈ పోటీలు ఆ పాటను మీరు రికార్డ్ చేసి వీడియో తీసి పంపగలరు. ఇది బృందగానం కాబట్టి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5, మూడవ బహుమతి 3,000. అదేవిధముగా క్రిస్మస్ స్టార్కు, క్రిస్మస్ క్రిబ్కు ఈ పోటీలలో కూడా 10,000, 5,000, 3,000 బహుమతులు కలవు. అయితే క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ క్రిబ్ మీరు ఒక ఫోటో కాకుండా అది నిర్మాణం ప్రక్రియలో, అంటే ఆ ప్రాసెస్లో మీరు ఏ విధముగా ఈ స్టార్ను కానీ క్రిబ్ను కానీ తయారు చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ముగిసినంత వరకు ఈ మధ్య ప్రక్రియలో 5 ఫోటోలు తీసి పంపగలరు. ఈ చివరి ఫోటో అది మీ పూర్తి స్టార్ లేదా క్రిబ్గా పరిగణించబడుతుంది, 5వ ఫోటో. కనుక ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. 13వ తేదీ క్రిస్మస్ సందేశాలు మాకు పంపటానికి చివరి తేదీ. ఆ తర్వాత మిగతా 3 పోటీలకు ఒక్కొక్క తేదీ ఉంది. టీవీ స్క్రీన్ మీద మీరు అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉన్నారు. అదేవిధముగా దివ్యవాణి టీవీ 16వ తేదీ నుంచి 9 దిన జపాలు, పూజలు క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేస్తూ ఉంది. అత్యంత సుందరమైనటువంటి భారీ క్రిస్మస్ సెట్ వేసి ఆ సెట్లో బయట ఈ రోజు చూసే ఈ చేపల్లో నుంచి కాకుండా బయట ఒక సెట్, క్రిస్మస్ సెట్ మీద ఈ 9 రోజులు వివిధ గురువులచే సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు 9 దిన జపాలు, పూజలు, ప్రార్థనలు అర్పించబడతాయి. అందరూ కూడా సన్నిధులు కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. రక్షించు హస్తం నా తోడు ఉండగా దిగులేల భయమేలా, ఇలలోనే జీవించగా. రక్షించు హస్తం నా తోడు ఉండగా దిగులేల భయమేలా,
ఇలలోనే జీవించగా. We love you Jesus, we praise you Jesus, you are my victory. We love you Jesus, we praise you Jesus, you are my victory. రక్షించు హస్తం నా తోడు ఉండగా, దిగులేల భయమేలా. ఇలలోనే జీవించగా.